పనిచేశారండి. తెలిసి తెలిసి ఆ పులిబోల్లోకి నా పాపను పంపుతారా? మా మంచి కోసం పంపినా జరిగేది మా కీడే గాని మేలు కాదు. ఆ పులి నా బిడ్డను కబళించక ముందే కాపాడుకుంటాను. నా బిడ్డను వెంట తెచ్చుకుంటాను. ఆగమ్మా, ఎస్పీ రావే పాపను స్వయంగా తీసుకొస్తున్నాడు. నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళమ్మా. గుడ్ మార్నింగ్ రా. వెరీ గుడ్ మార్నింగ్. ఇదేమిటి తుపాకీ మోసిన చేతులతో పరాయి వాళ్ళ పాపను మోసుకొస్తున్నావు? మొత్తానికి ఆశాని భుజాలు ఎక్కేసింది అనమాట. భుజాల కదరా, నా గుండె మెట్లు ఎక్కింది. ఇదిగో చెప్తున్నాను, ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఫారెన్ నుంచి తిరిగి వచ్చే వరకు ఈవిడ మా ఇంట్లోనే మా దగ్గరే ఉంటుంది. అబ్బా, అయితే నేను అనుకున్న దానికన్నా ఎక్కువే మత్తుమని చల్లింది ఇది. మత్తు కాదురా, ఫుల్ ఎఫెక్షన్, మమత, మమకారం. ఆశా, స్కూల్ టైం అవుతోంది, డ్రెస్ చేంజ్ చేసుకో. వెళ్ళమ్మా. మీరు మాట్లాడుతుందండి, నేను లోపలికి వెళ్ళి డ్రెస్సింగ్ వేసుకుని వస్తాను. దట్స్ గుడ్ 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 గర్ల్, గుడ్ గర్ల్. బై బై. ఆశా, అమ్మా అమ్మా, జ్వరం పూర్తిగా తగ్గిపోయిందా అమ్మా? ఇంక హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదా? లేదమ్మా, నిన్ను విడిచిపెట్టి ఒక క్షణం కూడా ఉండను. అమ్మా, బయటున్నాడే పెద్ద మనిషి, ఆయన పేరు ఎస్పీ రావు గారు. అంటే మీ మామగారు, నాకు తాతయ్య. ఆశా, మరి నువ్వెవరు ఆయన తెలుసా? అమ్మో, తెలిస్తే చంపాడు. నేను చెప్పనా? మా నాన్నగారు ఫారెన్ లెక్క తెలుసు గాని నాన్ని ఆయన కొడుకుని తెలీదు. అక్కడ నువ్వు ఎలా ఉంటున్నావు? నాకేమమ్మా, దగ్గరగా ఉంటున్నాను. ఆ ఇంటికి నేను యజమాని తెలుసా? నేను అంటే చాలు అందరూ భయపడతారు. అదేమిటమ్మా పుట్టేది? బొట్ట? అమ్మ ఆశ, అమ్మ హాస్పిటల్ నుంచి వచ్చింది కదా, అక్కడ బొట్టు పెట్టుకోరమ్మా. మన ఇంటికి వచ్చిందిగా, ఇప్పుడు పెట్టుకోవచ్చు కదా. మన ఇంట్లో అసలు బొట్లే లేవే. పెద్ద ఆంటీని చిన్న ఆంటీని చూసావు కదా. పదమ్మా స్కూల్కి. ఇదిగో నీకోసం బిగ్ అంకుల్ వెయిట్ చేస్తున్నారు. పద. సరే అమ్మా, నేను స్కూల్కి వెళ్ళేస్తాను. బాయ్ బాయ్. బాయ్ బాయ్. అమ్మ రాధ, అంతా నీ కళ్ళతో చూస్తున్నావు కదా. జరుగుతున్నదంతా మంచి అని నువ్వు అనుకున్నట్టయితే జరగబోయేది కూడా తప్పకుండా మంచి అవుతుందమ్మా. కాస్త ఓపిక పట్టు. ఉప్పమ్మ ఉప్పు బస్తా ఎంత? ఉప్పమ్మ ఉప్పు బస్తా ఎంత? అసలు ఊరికమాయ పెద్ద నవ్వుతున్నావు. ఉప్పమ్మ ఉప్పు బస్తా ఎంత? అక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో అందరూ వెయిట్ చేస్తున్నారు. టైం అయింది. ఆహా, ఇక్కడ అంతకన్నా గొప్ప మీటింగ్ జరుగుతుంది. ఫస్ట్ నువ్వు గెట్ అవుట్, తర్వాత వాళ్ళు గెట్ అవుట్, అంత గెట్ అవుట్. ఉప్పమ్మ ఉప్పు బస్తా ఎంత? ఇంకొకటి ఈ ఒక్క స్పూన్, ఈ ఒక్క ఇక్కడ ఇక్కడ మామ పట్టుకో ఈ ఒక్క స్పూన్, ఈ good. Good, very good. Good. Come on. Touch you. Touch you. మీకోసం బ్రహ్మానందరావు వచ్చాడు. మిమ్మల్ని అర్జెంటుగా చూడాలట. బ్రహ్మానందరావు, ఒక గంట తర్వాత మన గెస్ట్ హౌస్ రమ్మా. మిస్టర్ రావు, గుడ్ ఈవినింగ్.
ఎస్, ఎందుకు వచ్చావు? తాతల కాలం నుండి మన మధ్య రగులుతూ ఉన్న పగలకి ప్రతీకారాలకి ఈనాటితో పర్మనెంట్ గా ఫుల్ స్టాప్ పెడదామని వచ్చాను. వచ్చిన గంట వరకు పలకరించిన నీ గర్వాన్ని కూడా సహించి ఇంకా నిలబడే ఉన్నానంటే కారణం అవసరం నీదే అయి ఉంటుందని నాకు బాగా తెలుసు. ఈ డొంక తిరుగుడు మానేసి వచ్చిన విషయం సూటిగా చెప్పు. నా కొడుకును నీ కొడుకు నిర్దాక్షిణ్యంగా చంపాడు. నీ కొడుకు ఇప్పుడే చచ్చాడు. నా కొడుకు చచ్చి 5 ఏళ్ళైందని నీకు ఎప్పుడో చెప్పాను. నోనో, 5 ఏళ్ల క్రితం నా ఫ్యాక్టరీలో ఉద్యోగానికి వచ్చినాడే నీ కొడుకును చంపినట్టయితే నా ఫ్యాక్టరీ సమ్మెలతో లాకౌట్లతో కూలిపోయేది కాదు, నాకున్న ఒక్క కొడుకు చనిపోయేవాడు కాదు. ఛ! గతం చెప్పి నువ్వు నా ముందు ఎంత తెరిచినా నిన్ను ఓదార్చే ఓపిక నాకు లేదు. నీ ఓదార్పు కోసం ఇక్కడికి రాలేదు మిస్టర్ రావు. ఐ హావ్ కమ్ హియర్ ఫర్ కాంపెన్సేషన్. నష్టపరిహారం కోసం వచ్చాను. నా కొడుకు పోయాడు, నా వ్యాపారం నాశనమైంది. దీనంతటికీ కారణం నీ కొడుకు, నీ వ్యాపారం. నౌ ఐ వాంట్ ఆల్ యువర్ అసెట్స్. నీ ఫ్యాక్టరీ నా స్వాధీనం చేయి. ఐసి, ఒక ఈ ఫ్యాక్టరీ చాలా, లేకపోతే ఈ ఊళ్ళో ఉన్న నా ఇతర ఫ్యాక్టరీలు కూడా కావాలి? ఇస్తే మాత్రం తప్పే ఉంది. నీ కొడుకు ఎప్పుడూ చచ్చాడు, రేపో మాపో నువ్వు చస్తావు. ఈ మేడలు మిద్దెలు పోతూ పోతూ కట్టుకుపోతావా? నేను కట్టుకుపోనరా, నువ్వు కట్టుకుపోతావు. యూ స్టూపిడ్ రాస్కెల్. నా ముందు కూడా నిలబడే అర్హత లేని నువ్వు నా పర్మిషన్ లేకుండా నా ఇంటికి వచ్చిన చాలక నా ఫ్యాక్టరీ కావాలని అడుగుతావా? హౌ డేర్ యు ఆస్క్ దట్? ఆ మాట మాట్లాడి నాలుగు వేయి చిరికలు చేస్తాను. నువ్వు నా కొడుకుని చంపాలని చూశావు. నీ కొడుకు నా కొడుకు చేతుల్లో చచ్చాడు. అది నీకు వాడికి సంబంధించిన విషయం. ఐ హావ్ నథింగ్ టు డూ విత్ దాట్. ఇది నా ఆస్తి, నా సొంతం. ఐఎమ్ ది సోల్ మాస్టర్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ. ఇంకొక మాట మాట్లాడావో ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటకు వెళ్ళావు. గెట్ అవుట్. ఐ సే గెట్ అవుట్. హలో బ్రైడ్ అంకుల్, గుడ్ ఈవినింగ్. పాపా, మిస్టర్ రావు, అందరినీ పోగొట్టుకున్న నీకింత గర్వం ఎందుకో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. నీ మాట కాదన్నాడని నీ కొడుకుని కాలదన్నావే కాని వాడి రక్తంలో రక్తం ఈ మనవరాల్ని చంకలేసుకుని కులుకుతున్నావన్నమాట. మనవరాలా? ఎస్, మనవరాలు. చూస్తాను మిస్టర్ రావు, నాకు టైం వస్తుంది. అప్పుడు నిన్ను, నీ గర్వాన్ని, మొత్తం నీ వంశాన్ని పాతి పెట్టకపోతే నా పేరు బ్రహ్మానందరావే కాదు. బసవా, ఆశ ఎవరు? ఆశ ఎవరు? నేను 3 లెక్క పెట్టే లోపుగా నిజం నీ నోట్లోంచి బయట రావాలి. బాబు, 1 బాబు మీరు ఉద్రేకపడకండి. 2 బాబు, మీరు కోపం తగ్గించుకుని శాంతపడే వరకు నేనేమి చెప్పలేను. నన్ను క్షమించండి. 3 ఆ నిజం నేనే చెప్తాను. నేనే నీ మనవరాల్ని. Don't talk. Don't talk. Out here. రహీం, చిరకాలం మన మిత్రత్వాన్ని కూడా మర్చిపోయి నన్ను మోసం చేస్తావా? ఇన్నేళ్ల మన మధ్య ఉన్న బంధం అనుబంధం ఈనాటితో అంతం. మిస్టర్ ఎస్పీ రావు, రక్త సంబంధాన్ని అతి తేలిగ్గా తెంచేసుకున్న నీకు స్నేహబంధాన్ని తెంచుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. కానీ అంతరించిపోతున్న నీ వంశాన్ని నిలబెట్టాలి అనే ప్రయత్నం చేయటమే నా తప్పైతే అలాగే వెళ్ళిపో. పువ్వు లాంటి ఈ పసి హృదయాన్ని చిదిపేసి ప్రేమానురాగాల్ని తెంచేసుకుని వెళ్ళిపోరావు. వెళ్ళిపో. నన్ను వదిలి వెళ్ళదు తాత. నాన్న అమెరికా వెళ్ళిపోయారు. అమ్మకు నాకు నువ్వు తప్ప ఇంకా దిక్కు ఎవరు ఉన్నారు? నన్ను చూడుకుంటూ ఉండలేనని అన్ని మాటలు చెప్పావే, అది అంత అబద్ధాలు తాత. అమ్మా, తాతయ్య
ఆపమ్మా, తాతయ్య వదిలి నేను ఉండలేనమ్మా. నువ్వైనా తాతయ్యతో చెప్పమ్మా. తాతయ్య! చూసారా అంకుల్, మీరు చేసిన పొరపాటు నా చిట్టి తల్లి మనసుని ఎంతగా గాయపరిచిందో. ఇప్పుడు దాని బాధకి